రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అద్దం పట్టాల్సిన గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్టగా ఎందుకు మారింది? శాసనసభ సాక్షిగా రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజల కళ్లకు గంతలు కట్టాలని ఎందుకు ప్రయత్నించారు? గ్యారంటీలన్నీ అమలైపోయాయట. రాష్ట్రంలో రైతులకు అసలు కష్టాలే లేవట. రుణమాఫీ 100% చేశారట. రైతు బంధు వేశారట. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారట. అసలు రాష్ట్రంలో పంటలే ఎండిపోలేదట. ఇక పెట్టుబడులకైతే కొదవే లేదట. తమ ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారట. ఇది గవర్నర్ ప్రసంగం పేరుతో రేవంత్ రెడ్డి కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా. గాడ్సే పనులకు, కాంగ్రెస్ పచ్చి మోసాలకు, నయవంచనలకు ఏకంగా గాంధీ మహాత్ముడి మాటలతో కలరింగ్ ఇవ్వబోయి అభాసు పాలయ్యారు. అడ్డంగా దొరికిపోయారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన కొన్ని విషయాలను చూస్తే నవ్వొస్తుంది. అందులో మచ్చుకు కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా రేవంత్ సర్కార్ రైతుల బాగు కోసం రైతు వేదికలు నిర్మించిందని చెప్పుకొచ్చారు. 566 Raitu Vedikas have been established, equipped with state-of-the-art audiovisual media. A total of 566 Raitu Vedikas have been established, equipped with state-of-the-art audiovisual media. A total of 566 Raitu Vedikas have been established, equipped with state-of-the-art audiovisual media. విన్నారుగా, రైతు వేదికలు కట్టించిందెవరు? చిన్న పిల్లగాండ్లను అడిగినా సమాధానం చెప్తారు కేసీఆర్ సర్కార్ అని. రైతుల కోసం ఎంతో దూరదృష్టితో ఆలోచించి తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికలను ఏర్పాటు చేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మొత్తం 566 రైతు వేదికలు నిర్మించారు. మరి కాంగ్రెస్ కట్టిందెన్ని? గుండు సున్నా. ఇక ధాన్యానికి బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనని నాలిక మడతేసిన తప్పుడు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఇప్పటికీ బోనస్ను చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. గవర్నర్ ప్రసంగంలో మాత్రం 1,200 కోట్లు బోనస్గా ఇచ్చామని చెప్పించింది. A bonus of ₹500 per quintal for Sanakaram paddy amounting to 1,206.44 crore has been released to farmers to ensure fair pricing and income security for farmers who produce the varieties of paddy that our people consume. ఇక మహిళలకు 2 చొప్పున నాణ్యమైన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారట. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఉంటుందా? కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీరలను ఇవ్వకుండా పేద మహిళలకు పండగ పూట సంతోషం లేకుండా చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికీ చీరలు ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం చీరలు రెడీ కూడా చేయలేదు. కానీ ఏకంగా గవర్నర్ ప్రసంగంలో మహిళలకు 2 చొప్పున చీరలు పంపిణీ చేశామని అబద్ధాలు చెప్పించింది. The Indira Mahila Shakti scheme provides 2 sarees annually to 64.70 lakh women registered in self-help groups, enhancing their economic independence and dignity. The Indira Mahila Shakti scheme provides 2 sarees annually to 64.70 lakh women registered in self-help groups, enhancing their economic independence and dignity. The Indira Mahila Shakti scheme provides 2 sarees annually to 64.70 lakh women registered in self-help groups,
ఇట్లా చెప్పుకుంటూ పోతే లేనివి ఉన్నట్టు మొత్తం రంగుల ప్రపంచం చూపిస్తూ గవర్నర్ గారి ప్రసంగాన్ని చదివించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాల కరపత్రం అనేందుకు ఇదిగో కనిపిస్తున్న దృశ్యాలే సాక్ష్యాలు. ఎండిన పొలాలు, ఆగిన హలాలు, పశువుల మేతగా మారుతున్న చేన్లు. ఇదేదో కరువు దృశ్యం కాదు, తుగ్లక్ కాంగ్రెస్ పాలన వల్ల పచ్చని తెలంగాణకు పట్టిన దరిద్రం. రాష్ట్రంలో పాలన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని, తెలంగాణ వెలిగిపోతుందని గవర్నర్ ప్రసంగంలో డబ్బా కొట్టుకున్నారు. ఇంతకీ రాష్ట్రంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏంటి? అప్పులు తేవడం, పంచుకు తినడం తప్ప రేవంత్ రెడ్డి గ్యాంగ్ చేసిందేంటి? 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారు కదా. ఏ కంపెనీలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ సర్కార్కుందా? అసలు అంత భారీ పెట్టుబడులు వచ్చి ఆదాయం మస్తుగుంటే మరి రేవంత్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు ఎందుకు చేస్తున్నట్టు? 1,62,000 కోట్ల అప్పులు, అది ఎఫ్ఆర్బిఎం పరిధిని కేవలం 3వ త్రైమాసికంలోనే దాటేసి మరీ అప్పులు ఎందుకు తెచ్చారట? ఉద్యోగాలు, జీతాలు ఇవ్వట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు. ఆ పైసలన్నీ ఏం చేసినట్టు? అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలకు వేదికగా మారింది. ఇదే విషయాన్ని గట్టిగా నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ. గవర్నర్ ప్రసంగం సమయంలోనే అడ్డగోలు అబద్ధాలపై నిరసన తెలిపింది. సర్కార్ అబద్ధాలను సభలోనే ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎల్పీ జంగ్ సైరన్ మోగించింది. ప్రజాపాలన ముసుగుతో రేవంత్ రెడ్డి అక్రమాలను, తప్పుడు ప్రచారాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఈ హక్కుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రం ఉంటది. టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది, చేస్తూనే ఉంటది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా తీర్చి చెందాడబోతాం. ఈ హక్కుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రం ఉంటది. టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది, చేస్తూనే ఉంటది. గవర్నర్ ప్రసంగం పేరిట పచ్చి అసత్యాలు ప్రచారం చేయాలనుకున్న కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ అబద్ధాల పాలనను జనం ముందు ఎండగట్టింది. అబద్ధాలు, అసత్యాలతో గవర్నర్ ప్రసంగం నిండిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీలు అమలు, 420 హామీల ప్రస్తావన లేకుండానే ప్రసంగం కొనసాగిందన్నారు. రాష్ట్రంలో వందలాది మంది రైతుల ఆత్మహత్యలు, తీవ్ర నీటి సంక్షోభంపై ప్రసంగంలో లేకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయ సమస్యలపై ఏదైనా స్వాంతన చేకూర్చేలా మాట్లాడతారని ఆశించిన అన్నదాతలకు నిరాశే మిగిలిందన్నారు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదని, గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం
వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు, డేటు, టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని, తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది. పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం జరగక, కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం. ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతా ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. దావోస్లో 1,79,000 కోట్ల పెట్టుబడులంటూ గవర్నర్తో జూటా మాటలు చెప్పించారని మండిపడ్డారు కేటీఆర్. గతేడాది 40,000 పెట్టుబడులు తెచ్చామని చెప్పిన రేవంత్ సర్కార్ కనీసం 40 పైసల పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కులగణన పేరుతో బీసీలను పచ్చి మోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. దావోస్లో 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెంబడం మళ్ళొక్కసారి పచ్చి అబద్ధం చెప్పించారు. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లలో 40 పైసలు వచ్చినాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో. పోయిన సంవత్సరం జనవరి 2024లో మీరు చెప్పిన 40,000 కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి 40 పైసలన్న వచ్చినాయా? దమ్ముంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం. మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఇది వాస్తవం. కేయిన్స్ అనే సంస్థ మేమానాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే 3,700 కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీకండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది, దొలేరాలో పెట్టుబడి పెట్టింది. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ మేమానాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది. ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ 1,700 కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది. వాస్తవాలు ఇట్లా ఉంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు, 1,79,000 కాదు కదా, 1,79,000 కోట్లు కాదు కదా. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిస్కల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. కాబట్టి పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం, ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ వచ్చింది అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం. మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, గవర్నర్ గారిని కూడా అవమానించింది. కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి
అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత. తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా, ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి దశాదిశ లేవన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం స్తుతి అసత్యాల ఊల తప్ప ఏమీ లేదన్నారు. ప్రసంగం మొత్తం అర్ధసత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలతో నిండిపోయిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యానికి నిదర్శనంగా గవర్నర్ ప్రసంగం నిలిచిందని, అబద్ధాల ప్రచారానికి గవర్నర్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను సభలో ఎండగడతామని తెలిపారు. ఎన్నికలున్నప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తు వస్తుందా అని గాంధీ పరివారాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ గారి ప్రసంగంలో మరి కొత్తదనం ఏం లేకుండా, కనీసం మరి గాంధీ కుటుంబం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వచ్చి ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క మాట కూడా లేకుండా, వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారో చెప్పకుండా, అబద్దాలనే మళ్లీ మళ్లీ అందమైన భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినాం. తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పుడు రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా వారిని తప్పకుండా ఎండగడతాం. కాకపోతే ఈ సందర్భంగా మేము గాంధీ పరివారాన్ని అంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తొస్తుందా? మరి ఎన్నికలు అయిపోయి ఇక్కడ మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు మీకు మద్దతు ఇచ్చిండ్రు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ విఫలమవుతున్నది, ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. ఇటువంటి సందర్భంలో గాంధీ పరివారం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి మాటకి మీరు సంతకం పెట్టి గ్యారంటీ ఇచ్చి పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటేనే ఇక్కడ ప్రజలు ఓట్లేసింది తప్ప ఇక్కడ లోకల్ నాయకులు చూసి ఓట్లేయలేదు. కాబట్టి గాంధీ పరివారం దీనికి తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ ప్రసంగంలో ఏదైతే మిస్ అయినటువంటి అంశాలు ఉన్నాయో బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.